ఎక్కడికే పరుగెక్కడికే పావురమా నన్ను విడిచి ఎత్తుకుపో నీ రెక్కలతో మనసడిగే మధువనికి ఉన్న పాటుగా చంటి పాపనై చందమామతో ఆడేలా మన్ను మేఘానికి ఉన్న దూరమే నే చినుకై చెరిపేలా నా కలలే పండాలి దీపావళి పండుగలా చిన్ని చిన్ని ఆశలన్నీ చేరి ప్రేమగా తారలన్నీ పులహారమల్లె మారిపోయి నన్ను సింగరించనేలే చేరాలి నాకు నచ్చే వరుడు వీరుడు సూర్యుడు కానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలే పలికిన నా ఏద సడిలా బాబు ఆఖరి బింది కదా ఇద్దరూ కలిసి పోయండమ్మా. అమ్మా ఇద్దరు కలిసి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే అమ్మా. అమ్మవారికి పసుపు రాసి ఈ కుంకుమ బొట్టు పెట్టమ్మా. అమ్మా నిన్న ఉయ్యాల కట్టావు గదా, అక్కడికి వెళ్ళి ఈ పసుపు కుంకుమ ఆ ఉయ్యాల్లో వేసి దండం పెట్టుకుని రామ్మా. అలాగే.
ఉయ్యాలేది? మధు గారు, మధు గారు, మధు గారు, మధు గారు, మధు గారు, మధు గారు, మృదులా ఏమైంది? ఉయ్యాల ఉయ్యాల కనిపించట్లేదు. ఇక్కడే కట్టాం కదా, ఏమైపోయింది? అసలు ఇలా జరిగిందేంటి మధు గారు? ఉయ్యాల ఏమైపోయింది? ఇది కూడా ఎవరైనా కావాలని చేశారా, లేదా అనుకోకుండా జరిగిందా? మృదులా, మృదులా కంగారు పడకం. గాలికి తెగి ఇక్కడెక్కడో పడిపోయి ఉంటుంది. లేదు మధు గారు, అంత గట్టిగా కట్టింది గాలికి ఎలా తెగిపోతుంది? ఇది ఇది ఎవరు కావాలని చేసిన పనే. ఎన్నాళ్ళు జరిగినవన్నీ ఆగిపోయాయి అనుకుంటే మళ్ళీ మొదలయ్యాయి చూడండి. సంతోషం కోసం ఏ పని చేద్దామన్నా ఏదో ఒక ఆటంకం. చివరికి ఇక్కడికి వచ్చినా సరే మనల్ని వదలలేదు. మృదులా, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని కంగారు పడుతున్నావు. అరే ఇక్కడే ఎక్కడ పడి ఉంటుంది, చూద్దాం పద. రా, నువ్వు రా మృదులా. అమ్మా ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. త్వరగా 12 బిడ్డనెత్తుకొని చల్లగా ఉండాలి. మాధవ్ గారు, మృదులా, నేను చెప్తే వెళ్ళలేదు. చూడండి, ఎవరో కావాలని తెంపి పడేశారు. నా కడుపు పండడం ఎవరికో ఇష్టం లేదు. మనం సంతోషంగా ఉండడం అస్సలు ఇష్టం లేదు. మనల్ని వెంటాడుతూనే ఉన్నారు.
లేదు మృదుల, ఇదెవరో తుంటరి పిల్లలు చేసిన పని. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. ఏం కాదా నాన్న? లేదు ఏం మధు కాదు గారు, మృదుల, వదిలే. ఇలా జరగడం మంచిది కాదు. అరిష్టం. ఏమైందమ్మా? అమ్మా చూడండి, ఎవరో ఎలా తెంపి పడేశారో. అంటే నా వ్రతం చెడినట్టేనా? నా కోరిక తీరినట్టేనా? ఆ? లేదమ్మా, నువ్వు కట్టిన ఉయ్యాల పోతేనేమి నీ మనసులో ఉన్న భక్తి కోరిక రెండూ అమ్మవారికి చేరిపోయాయి. నీ మనసు తృప్తి కోసం ఇంకో ఉయ్యాల చేసి కట్టమ్మా. అమ్మా మృదులా, నువ్వేం కంగారు పడొద్దమ్మా. అమ్మవారి కృప నీకు మెండుగా ఉంది. పండంటి బిడ్డను నీకు తప్పకుండా ఇస్తుంది. పెద్దమ్మా, వంట అయిపోయిందా? ఆకలేస్తుంది. రే, ఇప్పుడు ఆకలేంద్రా? అయినా ఈరోజు మృదుల బావలు పూజ నుంచొచ్చి వాళ్ళు తిన్నాక ఎవరైనా తినేది అంతే కదత్తా? అంతే. ఏ ఆటంకం లేకుండా పూజ పూర్తయి అమ్మవారి ఆశీర్వాదం దక్కాలి. నా చేత్తో వాళ్ళకి ప్రసాదం పెట్టాలి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందాంటీ. అమ్మలా చూసుకునే అత్తలుంటారని ఎప్పుడో ఎవరో చెప్తే విన్నాను. కొన్ని సినిమాల్లోనూ చూశాను, కానీ ఈరోజు కల్లారా చూశాను. కదా, మా అత్త అంతే. పక్కనుంటే అమ్మ కూడా గుర్తురాదు. కనిపిస్తూనే ఉంది. మామూలుగా ఏ అత్తైనా కోడలి చేత వ్రతాలు చేయిస్తే ఏదో చేసుకోమని చెప్తారు, తర్వాత వండుకోమని చెప్పి వాళ్ల పాటలు వాళ్ళని పడమంటారు. కానీ మీరు మీ కోడలతో పాటే పొద్దున్నే లేచి పూజకు కావలసినవన్నీ సమకూర్చి తనతో పాటే ఉపవాసం ఉండి తన కోసం వంట చేస్తున్నారు. ఇంత మంచి అత్త దొరకాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలో తెలుసా? అదేం లేదమ్మా, నా బిడ్డల కోసం నేను చేస్తున్నా. అందులో గొప్పేముంది? అదే ఆంటీ,
కోడల్ని బిడ్డలు అంటున్నారు కదా, అదే మీ గొప్పతనం. ఇది 100% కరెక్ట్ చైత్ర. కోడళ్ళని కోడలుగా చూసే అత్తలే కరువైపోయారు ఈ కాలంలో. ఇక కూతుళ్ళుగా చూసుకోవడం అంటే మాటలు కాదు. ఇంత గొప్ప మనసు మీకెక్కడి నుంచి వచ్చిందాంటీ? ఇదంతా నా గొప్పతనంగా అనిపిస్తే ఆ గొప్పతనం నాది కాదమ్మా, నా కోడల్ది. ఇదంతా నా కోడల దగ్గర నేర్చుకున్నాను. ఒకప్పుడు మా రెండు కుటుంబాల్ని కలిపింది, నన్ను పుట్టింటికి దగ్గర చేసింది, నా ప్రాణాలు కాపాడి నాకమ్మ అయింది. ఇప్పుడు మా అమ్మనే కని నా చేతుల్లో పెట్టబోతోంది. అలాంటి కోడల్ని చేతుల్లో కాదు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. సూపర్ ఆంటీ. మీరలా చెప్తుంటే ఇదిగో నా కళ్ళల్లోంచి నీళ్ళొస్తున్నాయి. మీ అందరి మధ్య ఉండడం నేను చేసుకున్న అదృష్టం. రండత్తయ్య. పూజ అయిపోయిందమ్మా? అయిపోయిందమ్మా. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ప్రసాదం తెచ్చావు కదా? తెచ్చాను. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేసి నైవేద్యం పెట్టమ్మా. మొక్కుకో అమ్మా.
అమ్మా అమ్మవారికి నైవేద్యం పెట్టమ్మా. అమ్మా ఆ ప్రసాదం తీసుకొని ఆ కటిక నేల మీద వేసుకొని కూర్చొని తినండమ్మా. ఉమ్. వ్రతం చేయమని ఏదో ఒక మాటగా చెప్పా. కానీ నాకిచ్చిన మాట కోసం ఎంత నిష్టగా చేస్తున్నా, ఈ కుటుంబం కోసం ఎంత చేస్తున్నా, ఏం చేస్తే నీ రుణం తీరుతుందమ్మా? ఏం చేసినా తీరదత్తా. మన కుటుంబానికి మేలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఇంతటితో ఆపేదు. కడుపులో ఉన్నప్పుడే అమ్మ ప్రాణాలు కాపాడింది. ఊహ తెలిసినప్పటి నుంచి మన కోసమే ఆలోచించింది, మన కోసమే బతికింది. ఏం చేసినా రుణం తీర్చుకోలేమత్తా. మన అదృష్టం అనుకొని బతికేయడమే. ఏంటి మానసి ఆ మాటలు? నా కుటుంబం ఇది. నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారో? ఆలోచిస్తారు వదినా, కానీ దానికి ఒక హద్దంటూ ఉంటుంది. కానీ నీది హద్దులు లేని ప్రేమ కాదు, త్యాగం. నువ్వు పడుతున్న ప్రతి కష్టం చూసి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది వదినా. కష్టం కాదు గౌరవ్, ఇష్టం. నా కుటుంబం కోసం చేసే ప్రతిదీ నాకిష్టమే. అయినా ఈ అవకాశం కూడా ఎంతమందికి దక్కుతుంది చెప్పు? ఎక్కడో నూటికో కోటికో ఒక్కరికి. అది నేను కావడం నా అదృష్టం. నీ సంతోషంలోనే కాదు మృదుల, నీ ప్రతి అడుగులోనూ సగం అయి ఉంటాను.
భార్యాభర్తలు ఒకరిలో ఒకరు సగం అని ఎప్పుడో ఎవరో చెప్పింది అప్పుడప్పుడు ఎవరో అంటే వినడమే కాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా. ఇంత అన్యోన్యంగా ఉండే దంపతులకు కష్టాలెందుకొస్తాయి? వచ్చినా అదుగో ఆ అమ్మవారు అలా అడ్డుపడిపోతుంది. అవునమ్మా, ఇంత నిష్టగా వ్రతం చేస్తుంటే ఆ అమ్మ కరుణించకుండా ఎలా ఉంటుంది? ఎంతో మందితో సంతానలక్ష్మి వ్రతం చేయించాను గాని నీ కోడలు చేసినంత నిష్టగా ఎవ్వరూ చేయలేదు. తొందరలోనే శుభవార్త వింటారు, పండంటి బిడ్డను పొందుతారు. సరేనమ్మా, సాయంత్రం దీపం పెట్టి రాత్రి అమ్మవారి దగ్గర నిద్ర చేయండి. అలాగేనమ్మా. సరేనమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. పిల్లల్ని వదిలి రావాలనిపించడం లేదు మానసి. అత్తా, ఈ ఒక్క రాత్రికే కదా. పైగా నువ్వేనే ఉంటే నువ్వు తినలేదని మందులేసుకోలేదని నీ గురించి ఆలోచిస్తుంది. వ్రతం చేస్తుంది కదా, ప్రశాంతంగా అమ్మవారి సేవ చేసుకొని పదత్తా.